ఎడతెరిపి లేని వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పంట పొలాలు పల్లెలు నీట మునుగుతున్నాయి. ఊర్లన్నీ జలమలమైన ఆ ఊరిని మాత్రం తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వాగు వంకల్లో ప్రవహిస్తున్న నీటినే జనం తాగాల్సి వస్తుంది. అపరిశుభ్రమైన నీటిని తాగి గ్రామస్తులు అనారోగ్యాల పాలవుతున్నారు. మహాప్రభు మా గ్రామానికి మంచినీరు అందించి పుణ్యం కట్టుకోండి అంటూ అర్థిస్తూ కర్నూలు జిల్లా హాలహర్వి మండలం మల్లికార్జునపల్లె గ్రామస్తులు నీటి కష్టాలపై బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో త్రాగడానికి నీరు లేక కలుషితమైన వరద నీరును త్రాగుతున్న దుస్థితి కనిపిస్తుంది. అలా బురద నీరు త్రాగి పెద్దలు పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయంలో త్రాగునీటి సమస్య తీరుస్తారని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారని తర్వాత గ్రామ వంక చూడరని వాపోతున్నారు. సమస్య చాలా తీవ్రంగా ఉంది. మా ఊరికి ఒక పిల్లని ఇవ్వాలన్నా ఒక పిల్లని చేసుకొని పోవాలన్నా ఈ నీళ్లు పరిస్థితి బాగలేకపోవాలన్నా పిల్లని ఇవ్వడం లేదు, పిల్లని చేసుకొని పోవడం లేదు, వరకట్నం అడగడం లేదు, ఫస్ట్ డబ్బులు అడగడం లేదు, ఫస్ట్ నీళ్లు అడుగుతున్నారు. మీ ఊర్లో నీళ్లు ఉన్నావే లేదా? 200 గడువులు 300 కడువులు ఇండ్లలో చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? 200 కడువులు నీళ్లు ఉండవు, పిల్ల 1,000 కడువులు మోసే చచ్చిపోతుంది. మీ ఊరు పిల్లని చేసుకొని పోము, వద్దు, మీ సమస్య వద్దు, మాకి మీ సమస్య నీళ్లు తెచ్చుకోలేరే. మాటలు చూస్తే ఇంత దోవు చెప్తున్నారు, ఇంత రాజకీయం చెప్తున్నారు. ఈ ఊర్లో 16 రాజకీయాలు చేస్తున్నారు మా ఊర్లో. చేసినా కూడా ఈ నీళ్ళ కోసం ఎవరు ముందు పడి ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరు కానీ ఆ రాజకీయ నాయకుడు ఎలక్షన్ ముందు వస్తాడు, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, మీకు పంపత్ చేస్తాము, 5 ఇంచుల పైప్ లైన్ వేస్తాము, అది చేస్తామని ఇంతకు ముందు మన జయరామన్న గాని చేసి పోయినాడు. అది 10 కోట్లు 26 లక్షలు శాంతి చేసి పెట్టి అది కానీ చేయలేరు. పైప్ లైన్ అది వెనక్కి పోయిందని కాంట్రాక్ట్ వెనక్కి ఇచ్చేసినాడు. అందువల్ల మీరే సమస్య దీన్ని తీర్పాలని ప్రెస్ వారికి చెప్తున్నాం. నీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మా ఊరికి ఒక పిల్లని ఇవ్వాలన్నా ఒక పిల్లని వారి గ్రామానికి నెల రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారని, కానీ ఇప్పుడు ఆ నీరు కూడా రావడం లేదంటున్నారు. ఇక దీంతో కుంటలో నీళ్లు త్రాగడం వల్ల చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయని, కానీ వారికి మాత్రం తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకడం లేదని వాపోతున్నారు. వారి గ్రామానికి నీటి కష్టం ఉండడంతో ఊరికి అమ్మాయిలను కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక గ్రామానికి దూరంగా వాగు వంకల్లో నీటి కోసం అమ్మాయిలు బిందెలతో అవస్థలు పడాల్సి వస్తుందని అంటున్నారు. సైకిళ్లు, స్కూటర్లు, ఎడ్ల బండిల నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఏంటి అని అడిగితే ఈ నీళ్ళ సమస్య ఇప్పుడే కాదు, 1974 నుండి కూడా ట్యాంక్ వేసినప్పటి నుండి కూడా ఇదే అవస్థలే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ పడితే ఇప్పుడు బండ్లు ఉన్నోళ్ళు, ఎద్దులు బండ్లు ఉన్నోళ్ళు, ట్రాక్టర్లు ఉన్నోళ్ళు పోతారు. నా అటువంటి వాళ్ళ ఇంట్లో పాప కానిపోయింది, దినోము 4 ట్రిప్పులు దోలాలా, నాకు నొడవలు పట్టుకుపోతాయంటారని ఎడ్చుకంటూ కూర్చుంటారు. నాకు ఇప్పటికీ నొడవలు వస్తాయి. కాకపోతే ఈ రాజకీయవేత్తలు కానీ ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు నీళ్లు పంపొస్ డైరెక్ట్ చింతకొండ అంటే వేస్తాం, లైన్ సపరేట్ వేస్తామని చెప్తారే కానీ చేసిన నాథుడు ఒక్కరు లేరు. కానీ ఇదే విధంగా ఈ కుంటలేని నీళ్ళు, ఈ బావి నీళ్లు తీసుకుపోయి మరి ఈ నీళ్లు కాంచుకొని తాగితే కూడా దీంట్లో సూక్ష్మమైనటువంటి పురుగులు జీవాలు పడి మరి చిన్న పిల్లలకు విరోచనాలు అయితే ఆ పిల్లలు చెప్పలేరు, చేయలేరు, కడుపులు వస్తాయి, వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి, మరి జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి. ఇట్లా వర్షాకాలంలో ఎక్కడ పోవాలా? బండి ఎద్దు లేనివాళ్ళు, జీపు లేనివాళ్ళు, మరి అదేవిధంగా ఇంట్లోనే ఏదో మాత్ర వేసుకొని ఏదో ఒకటి వేసుకొని కానీ వాళ్ళని నయం చేసుకొని బాగా చేసుకుంటాం. మరి మా ఊర్లో ఉన్నటువంటి రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే లైవ్ లో అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. ఫాతిమా, ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి సంబంధించి ఆలూరు నియోజకవర్గం హాలరి మండలం మల్లికార్జునపల్లి ఆ గ్రామస్తుల యొక్క నీటి కష్టాలు మనం చెప్పలేనివి, వర్ణించలేనివి. గత 40 ఏళ్లుగా అవస్థలు పడతా ఉన్న ఆ గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ నీటి కష్టాలు చెప్తా ఉన్నారు. మల్లికార్జునపల్లి అంటేనే పిల్లలు ఇవ్వడానికి జంకుతున్నారు, పెళ్లిళ్ళు కావట్లేదు, అమ్మాయిలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఏదైతే గ్రామానికి శివారున 2-3 కిలోమీటర్లు మహిళలు బిందెలతో, అదేవిధంగా స్కూటర్లు, ఎడ్ల బండి, ఇలా రకరకాలుగా అవస్థలు పడి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్న పరిస్థితులు. అంటే నాయకులు ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, అంటే కొండంత మాటలు చెప్పి ఘోరంతో కూడా అక్కడ పని చేయట్లేదు.
అంటే ఎలక్షన్లప్పుడు ఓటు కోసమే తమ పల్లెకు వస్తారు. అదుగో ఇదిగో అని చెప్పి ఖచ్చితంగా మంచినీటి పథకం ఏర్పాటు చేస్తాం, ఇంటింటి కొళాయిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ చేసింది లేదు. వాళ్ళ స్వార్థానికే మమ్మల్ని ఉపయోగిస్తున్నారని గ్రామస్తులైతే అందరూ ఆరోపిస్తున్నారు. అంటే మొత్తం మీద ఏదైతే వాగు వంకలు ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము. గత నెల రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తా ఉన్నాయి. పంటలు, పొలాలు అన్ని నీట మునిగాయి. అంటే పల్లె పట్టణాలు కూడా వరద నీరు ఇళ్లలో చేరుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో తాగునీటి కటకట ఏర్పడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే గ్రామం చుట్టూ నీళ్లు పారుతున్నా కూడా మంచినీరు లేని పరిస్థితి. ఈ వాగుల్లో వంకల్లో నీటిని తెచ్చుకొని అంటే కాచి వడబోసుకుని తాగుతున్నారు. అదే విధంగా పిల్లలు పెద్దలు కూడా చాలా సార్లు అంటే అత్యవసరం అలాంటి నీటిని కూడా అందించలేని పాలకులు, ప్రభుత్వాలు మాకెందుకని వాళ్ళు ఘోషిస్తున్న పరిస్థితి. అయితే ఈ నీటి కష్టాలు అంటే ఎందాక అంటే ఈ పల్లె అంటే ఏదైతే కర్ణాటక సరిహద్దుగా లేదా రాయలసీమలో పశ్చిమ ప్రాంతం అంటేనే కరువు సీమని, అదే విధంగా ఇక్కడ ఎక్కువగా వలసలు పోతుంటారు. అంటే వర్షాధారిత ప్రాంతాలు అంటే అనుకోని పరిస్థితుల్లో అంటే వర్షాలు తక్కువగా వచ్చి పంటలు పండక చాలా మటుకు బెంగళూరు, ఏదైతే గుంటూరు, ముంబై అలా వలస వెళ్లి జీవిస్తున్న పరిస్థితి. అదే విధంగా విద్యార్థులు బడి శాతం ఏదైతే అంటే వాళ్ళు డ్రాప్ అవుట్ కేసులు కూడా అధికంగా ఇక్కడ ఉంటూ ఉన్నాయి. పేరెంట్స్ ఏదైతే ఇళ్లకు తాగులేసి వలస పోతున్న నేపథ్యంలో తల్లి పిల్ల అందరూ కూడా ముళ్ళ మూట సర్దుకొని వలస పోతున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు అందరూ ఏదైతే ఆలూరు నియోజకవర్గం నుంచి గతంలో చూసాం, గుమ్మడి జయరాం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, వైద్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో కూడా ఇక్కడ ఏదో పైప్ లైన్ వేస్తామన్నారు, లేకపోతే కొన్ని కోర్టులు నిధులు విడుదల చేసి అంటే మీకు ఒక మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు, కానీ ఎవరు చేయలేదు. అంటే అందరూ కూడా మాటలతోనే సరిపెడతా ఉన్నారు. అంటే కొందరైతే అంటే ఉన్న వాళ్ళు ఎడ్ల బండి లేదా స్కూటర్, ట్రాక్టర్లు వెళ్తారు. అంటే వృద్ధులు నడవలేని పరిస్థితుల్లో లేదా ఇంట్లో ఎవరైనా బాలింతలు కారిపోయిన పరిస్థితుల్లో అంటే ఒకరు బిందె తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది, ఇంటింటికి నల్లా వేస్తాం, కుళాయి వేస్తాం, ఖచ్చితంగా జల్ జీవన్ ఏదైతే మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతిదీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో అంటే తమ గ్రామం ఏదైతే మల్కాజిన్పల్లిని ఒక స్పెషల్ సమస్యగా తీసుకొని లేదా దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు మా సమస్య ఎందుకు తీర్చట్లేదు, మేము అడిగింది ఏదో నగ నట్రా కాదు, ఏదైతే అధికారమో డబ్బు కాదు, కనీసం తాగునీళ్ళు అడుగుతున్నాం, ఇది కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటే జనాల యొక్క బాధలు పట్టవా, జనాల సంక్షేమం పట్టదని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే గతంలో చూసాం ఏదైతే ఆలూరు అంటే ఏదైతే వెనకబడిన ప్రాంతము అది అభివృద్ధికి నోచుకుని ప్రాంతం. ఈ ప్రాంతంలో హాలారివి మండలం అనేది మరీ దారుణం. ఇక్కడ చాలా మంది కూడా పిల్లలు ఇప్పటికీ అంటే అమ్మాయిలు దొరకక పెళ్లిళ్ళు కాకుండా చాలా మంది యువత అలానే ఉండిపోతా ఉంది. కొందరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవడం, లేదా కొందరైతే వేరే అడ్రస్ పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా కొందరికి కొన్ని షరతులు పెడుతున్నారు, మీరు మల్కాజినపల్లిలో నివాసం ఉంటే మీకు పిల్లలు ఇవ్వట్లేదు, మీరు ఏదన్నా సిటీ చేరి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తే అంటే మంచినీటి వసతి ఉన్న చోట అయితే మా అమ్మాయిలు ఇస్తాము, అక్కడ అంతా మంచినీరు ఉంటేనే కదా అభివృద్ధి జరిగేది. అలాంటిది లేనప్పుడు మీరు అమ్మాయిలతో బిందెలతో కిలోమీటర్ల కొద్ది నడిపించి బిందెల ద్వారా నీరు మోయిస్తే అమ్మాయి అవస్థలు పడాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి వద్దు. అందులో ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కూడా ఏదైతే నెలలతో ఉన్న గర్భిణీలు కూడా నీళ్లు నిత్యావసరం తప్పదు. కాబట్టి ఒకవేళ భర్త చేయకున్నా లేదా పిల్లలు మాట్లాడుకున్నా ఆ తల్లి ఏదైతే గర్భిణీ స్త్రీగా ఉన్న తల్లి కూడా బిందెలు మోసుకుని అక్కడికి వెళ్లి రావాల్సిన పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితి ఎవరికి పట్టదా? ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? అంటే మల్కాజినపల్లి పైన ఏదైతే చిన్న చూపు ఎందుకు? ఈ ఎడ్ల బండిలో ఇట్లాంటి తెచ్చుకునేటప్పుడు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే బిందెలు, స్కూటర్లు తెచ్చుకునేటప్పుడు అంటే ఈ వర్షం కారణంగా రోడ్లు స్కిడ్ అయి కింద పడి ప్రమాదాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఒక మారుమూల గ్రామం లేదా ఒక పల్లె గ్రామము అంటే తడారిన గొంతుతో ఘోషిస్తూ అయ్యో మహాప్రభు తాగునీరు అందించండి, మంచినీరు ఇవ్వండి అని అడుగుతుంటే ఇంత దుస్థితి ఎక్కడైనా ఉందని వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఆలూరు నియోజకవర్గంలోని ఈ ఆలూరు మండలం యొక్క మండలంలోని ఏదైతే మల్కాజినపల్లి గ్రామస్తులకు మనం చూస్తా ఉన్న విజువల్స్ కూడా ఒక ముసలామె అంటే బిందెను 2 చేతులతో పట్టుకుని ఆయాసపడి తెస్తున్న పరిస్థితి. ఇలా అనేక మంది పిల్లలు కూడా అంటే అటువైపు పిల్లలు, బడి పిల్లలు ఆ వాగు వంకలు నీళ్లు తాగి అంటే ఆ కలుషితమైన నీరు ఏదైతే వరదల వల్ల వచ్చిన ఈ నీరంతా కదా కలుషితంగా ఉండి అనారోగ్యాలు పాలవడానికి లేదా ఇప్పుడు పెద్ద ఆయన కానీ చెప్తున్నట్లు ఏదైతే ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ చాలా వస్తుంటాయి. అంటే విరేచనలు కావడము లేదా వాంతులు కావడము ఇవన్నీ కూడా డయేరియా లక్షణాలతో ప్రజలు మంచాన పడి ఒకరికొకరు విషజ్వరాలు ప్రబలి అంటే ఒక రకంగా ఈ జబ్బు రావడము, ఈ జబ్బు చూపించుకోవడానికి మరి ఆర్థికంగా వాళ్ళపైన ఆర్థిక భారం పడడం.
అంటే ఉన్న డబ్బులు ఏదో దాచుకున్న 1000-2000 డబ్బులు కూడా ఈ రకం కూడా ఆసుపత్రిలో పెట్టి మేము అవస్థలు పడతా ఉన్నాము. అంటే అన్ని రకాలుగా మాకు సమస్యలే. అంటే మల్లికార్జునపల్లి అనేది ఒక చిన్న కుగ్రామము. సుమారుగా ఏదైతే 500 పైచిలకు అక్కడ నివాసస్తులు ఉంటున్నారు. సుమారు 4,000 నుంచి 5,000 వరకు జనాభా ఉంది. మరి ఇట్లాంటి పల్లె పైన లేదా ఈ ఊరు పైన ఎందుకు శ్రద్ధ చూపట్లేదు? అంటే నాయకుల యొక్క చిత్తశుద్ధి ఏంటి మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏదైతే కమిషన్ కోసం కకృతి పడడమో లేదా ఓట్ల కోసము మమ్మల్ని మభ్యపెట్టడమో చేస్తా ఉన్నారు. కానీ అధికారులు కూడా గతంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు అంటే ప్రత్యేక ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ కడతామో లేదా పైప్ లైన్ వేస్తామో మీకు అందిస్తామని చాలా సార్లు టెంపరీగా పనులు చేసి అదే కొన్ని రోజులు కూడా పని చేయకుండా 2-3 నెలల్లో అది సక్రమంగా పనిచేసిన తర్వాత పాడుపడిపోవడం, అంటే అక్కడ నీరు రాకపోవడం. ఇప్పుడు మరి మొన్నటికి మొన్న ఏదైతే చెప్తా ఉన్నారో నెలకు ఒకసారి నీరు వస్తా ఉంది. అంటే రోజు నిత్యావసరం నీరు అనేది అలాంటిది నెలకు ఒకసారి ఇస్తే మేము స్నానాలకు కానీ కాలకృత్యాలకు కానీ ఇతరత్ర పశువులకు కానీ ఎట్లా వాడుకోవాలి ఈ నీటిని, ఏం చేసుకోవాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక మనిషి జీవించడానికి రోజుకు సుమారుగా ఒక 20 లీటర్ల నుంచి 50 లీటర్లు నీరు నిత్యావసరం అవుతుంది. ఆ నీటిని కూడా అందించలేని పరిస్థితిలో అధికారులు కూడా చేతులెత్తిన పరిస్థితి. అంటే ఇది మారుమూల గ్రామము, అంటే నియోజకవర్గానికి మారుమూల గ్రామం, అదేవిధంగా కర్ణాటక సరిహద్దుకు దగ్గరున్న గ్రామం అనే ఇంత చిన్న చూపు. అంటే ఈ చిన్న చూపు నాయకుల్లో గానీ అధికారుల్లో కానీ ఉండరాదు. ఖచ్చితంగా అయితే మా సమస్య తీర్చి మేము అనారోగ్యాల బారిన పడుకోకుండా మా మల్లికార్జునపల్లి పైన దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేక నిధులు విడుదల చేసి ఈ నీటి కష్టాలు తీర్చాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.